సంతానం కోసం సైన్స్ 1 minute విత్ డాక్టర్ జ్యోతి. ఈ సిరీస్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి టోటల్ అప్డేట్ ఎలా ఆప్టిమైజ్ చేయాలని మాట్లాడుకుంటాం. ఫస్ట్ సిరీస్ ప్రెగ్నెన్సీ ఎలా అవుతుంది న్యాచురల్గా. సో నార్మల్గా ఒక లేడీ గర్భాశయం, ఇది వెజైనా, ఇది యూట్రస్, ఇది 2 ట్యూబ్స్ అండ్ ఓవరీస్ అన్నమాట. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్నప్పుడు 25 million స్పర్మ్స్ డిపాజిట్ అవుతుంది వెజైనాలో. సో ఫస్ట్ బ్యారియర్ ఏంటి అంటే గర్భాశయం ద్వారం, సర్విక్స్. ఇక్కడ స్పర్మ్ దీని లోపల వెళ్ళాలి, కొందరికి టైట్ ఉంటే వెళ్ళదు. దాని తర్వాత ఇది గర్భాశయం 6 centimeters, బట్ స్పర్మ్కి అది ఆల్మోస్ట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళే వరకు అన్నట్టు. అది బోత్ ద సైడ్స్ ట్యూబ్స్కి వెళ్తాయి. ట్యూబ్స్ ఓపెన్ ఉంటే దెన్ ఓవిలేషన్ టైంలో అంటే నెలసరిది ఎగ్జాక్ట్లీ ఒక 12 to 14 డేలో అండాలు విడుదలై ట్యూబ్స్లో వెళ్తాయి అన్నట్టు. ఓన్లీ 36 hours ఉంటుంది. అండ్ స్పర్మ్ గర్భాశయంలో 5 days ఉంటుంది. సో ఓవిలేషన్ టైంలో బేబీ ఫామ్ అవుతుంది అనమాట. బేబీ ఫామ్ అయ్యి అది ఎంబ్రియో అంటాము. స్లోగా వెళ్ళి ఒక 5 days బ్లాస్టోసిస్ట్ అనేది గర్భాశయం లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం, అది అరౌండ్ 7 to 10 mm ఉంటుంది. అప్పుడు అతుక్కొని ఇది బేబీ బెడ్ అన్నట్టు ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయ్యి 9 months వరకు పెరిగి తర్వాత 9 months తర్వాత న్యాచురల్గా డెలివరీ అవుతే ఇదే వెజైనాతో డెలివరీ అవుతుంది. సో ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఆప్టిమైజ్ చేయడానికి ఓవిలేషన్ టైంలో 8th to 18th day అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ న్యాచురల్గా ట్రై చేసుకోవాలి. లేదు అంటే అట్లీస్ట్ 3 daysకి ఒకసారి దగ్గర ఉంటే స్పర్మ్స్ అనేది 5 days ఉంటుంది కదా, న్యాచురల్ ఛాన్స్ హై ఉంటుంది. నెక్స్ట్ సిరీస్లో ఫీమేల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటాము. అండ్ మీకు ఎలాబొరేట్గా చెప్పాలంటే కమెంట్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని పెట్టండి, నేను మీకు DM చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ రీల్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.